వెల్కమ్ టు థీర్మా రివ్యూ. సో బై ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితే నెట్ఫ్లిక్స్లో ఒక మంచి అప్డేట్ వచ్చింది. ఏంటంటే బై డెవిల్ మే క్రై ఒక యానిమేటెడ్ సిరీస్కి సంబంధించిన అప్డేట్ వచ్చేసింది. సో దానికి సంబంధించిన ట్రైలర్కి సంబంధించిన రివ్యూ రియాక్షన్ తీసుకొచ్చిన చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో రియాక్షన్కి వెళ్ళిపోదాం బై. సో ఇక్కడ మీకు డెవిల్ మే క్రై అనేది ఏంటంటే బై సింపుల్ గేమ్ లేదు, ఇది ఒక గేమ్ని బేస్ చేసుకొని తయారు చేసిన ఒక యానిమేటెడ్ సిరీస్ అనమాట. ఈ లీడ్ యాక్టర్స్లో చూసుకుంటే డాంటే అని ఒక హ్యూమన్కి డెవిల్కి మధ్యలో పుట్టిన ఒక మనిషి గురించి అనమాట. అతని లైఫ్ ఎలా ఉంది, అతని ఎలా ఉంటుంది, ఎట్లా డెసిషన్ తీసుకుంటాడు, డీమన్ పవర్స్ ఎలా యూజ్ చేస్తాడు అనే దాని మీద ఇక్కడ మీకు మోస్ట్లీ నాకు తెలిసిన కాడికైతే పోయి బిగినింగ్ స్టేజెస్ ఆఫ్ డాంటే అంటే డెవిల్ మే క్రై గేమ్కి ముందే లాగైతే కనిపిస్తుంది నాకు. సో టైం లైన్ ఎలా ఉంది, ఏంది సిచ్యువేషన్ అనేది అయితే లేదు. ఇలా విలన్ని చూపిస్తారు బై, ఒక కుందేలు తలకాయతో పాటు ఉన్న ఒక విలన్ అయితే చూపిస్తారు బై. విలన్ అంటే ఇట్లుండాలన్న కాడికైతే చూపించారు అన్నమాట. విలన్ని అతనితో పట్టుకొని జనరల్స్ ఉన్నారు, మన హ్యూమన్స్ కూడా ఫైట్ చేస్తారు బై. వాళ్ళ సూటు స్పెసిఫిక్ టీంతో పాటు ఉంది. దాంతోపాటు నాకు ఇక్కడ యానిమేషన్ యొక్క క్వాలిటీ అది చాలా బాగా నచ్చింది బై. కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ కానీ ఫైట్ సీన్స్ కానీ లేకపోతే స్పెషల్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా యానిమేషన్లో కూడా, దానికి నాకు చాలా బాగా నచ్చింది అనమాట. ఓవరాల్గా యానిమేషన్ చాలా స్మూత్గా ఉంది. ప్లస్ ఇక్కడ ఒక బైక్ సీన్ ఉంటుంది బై, అది మాత్రం డెవిల్ మే క్రై 5 ఉంది కదా దాని నుంచి కాపీ కొట్టిర్రు. ఆ సీన్ అయితే నాకు నాస్టాల్జియా ఫీలింగ్ వస్తుంది, గేమ్ ఆడినప్పుడు వచ్చిన ఫీలింగ్ అది ఇక్కడ వస్తుంది. ఓవరాల్గా ఎవరైతే డెవిల్ మే క్రై ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళకి మాత్రం ఇది పండుగ అనుకోవచ్చు, అంత బాగుంది. యానిమేషన్ సూపర్గా ఉంది బై. ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే బీజిఎంఐ టైంకి బాగుంది. అండ్ అన్న ఏందన్నా ఇంత దుంకుతుండు కొడుతుండు ఏందన్నా ఇక్కడ అంటే ఇంతకుముందు చెప్పిన కదా డీమెన్కి హ్యూమన్కి పుట్టినాడు అనమాట. కొంచెం హైబ్రిడ్ లాగా అనుకోవచ్చు. కొన్ని ఎబిలిటీస్ అయితే ఉంటాయి, హ్యూమన్ కంటే ఎక్స్ట్రా ఎబిలిటీస్ ఉంటాయి. అక్కడ గన్ ఫైట్స్ కానీ స్వార్డ్స్ గురించి కానీ అవన్నిటి గురించి కానీ చాలా మంచిగా అయితే ఉన్నాయి. ఓవరాల్గా చూసుకుంటే నాకైతే చాలా బాగా నచ్చింది ట్రైలరు. అండ్ ఆల్సో ఎండింగ్లో వాళ్ళ బ్రదర్ని కూడా చూపిస్తారన్నమాట. వర్జిల్ని మా జీవితం వర్జిల్ ఎంట్రీ ఉంటుంది చూడండి భయ్. ఆ ట్రైలర్ ఎండింగ్లో వర్జిల్ ఎంట్రీ చూస్తే మాత్రం సూపర్గా అనిపించింది. నార్మల్గా కూడా గేమ్స్లో కూడా వర్జిల్ ఎంట్రీ డిఫరెంట్గానే ఉంటుంది, అతను యూనిక్ స్టైల్తో పాటు తీసుకొస్తారు. ఇల్లు కూడా అట్లనే తీసుకొచ్చారు, యూనిక్గా ఉంది. అండ్ ఆల్సో లాస్ట్లో ఇది వీళ్ళది డెవిల్ ట్రిగర్స్ అంటారు. సో డీమెన్కి సంబంధించిన ట్రాన్స్ఫర్మేషన్స్ ఉంటాయి. ఆ ట్రాన్స్ఫార్మ్ అయ్యేటట్టు ఇక్కడ ఒక యానిమేషన్ సీన్ కూడా చూపిస్తారు. వర్జిది అయిపోయిన తర్వాత డాంటే ట్రాన్స్ఫార్మ్ అవుతున్నట్టు మొత్తం చూపారు, కొంచెం చూపిస్తారు. దాని తర్వాత టైటిల్ పడిపోతుంది డెవిల్ మే క్రై అనేసి. అండ్ నెక్స్ట్ మనకేముంది ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేసి అయితే డేట్ కూడా అనౌన్స్మెంట్ అయిపోయింది. April 3 అనమాట, అంటే వచ్చే నెల 3కి ఈ సిరీస్ అయితే రిలీజ్ అవుతుంది అనమాట. సో అంటే వీడియోకి నచ్చితే అట్లా లైక్ అండ్ షేర్ చేయండి.